జీవిత యాత్రలో చేసే ఈ ప్రయాణంలో, సాగే ఈ ప్రయాణంలో కొన్ని ఎదురవుతాయి, తట్టుకొని ధన్మని దాటి వెళ్తాం, కానీ కొన్ని తగులుతాయండి దెబ్బలో. ఇక కదలలేము అక్కడి నుంచి. చిన్నగా ఇప్పుడు అర్థమవుతుంటుంది పాయింట్ మీకు. స్తోత్రం. కొన్ని తగులుతాయి దెబ్బలు, కోలుకోలేము, అసలు అంత ఘాటుగా ఉంటాయి అన్నమాట. కృంగిపోయి కూలిపోయి అడుగు సాగదన్నట్టుగా అయిపోతుంది. జీవితంలో శూన్యం కనపడుతుంటుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటని అర్థం కాదు. అయితే దేవుడు ఈరోజు తన వాక్కుని మన కోసం పంపుతున్నాడు తన దాసుని ద్వారా. వెనకున్నవి అనగా గతములో జరిగినవి, నువ్వు చేసినవి, నీకు జరిగినవి, నీవు పొందినవి సమస్తము విడిచిపెట్టు అనే మాట అన్నాడు ఆయన. వెనకున్నవి మరిచి వాటిని విడిచి ముందుకు సాగిపో, ముందున్న వాటి కోసం వేగిరపడు అనే పిలుపునిస్తున్నాడు ఆయన.